కాకినాడ స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ కమిషనర్ భావన తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వనమాడి అన్నారు. శారదమ్మ గుడి వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కమిషనర్ ప్రారంభించారు. తొలుత మానవహారం నిర్వహించి కార్పొరేషన్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. మనకి ఇటువంటి కార్యక్రమం చేయడం కొత్త ఏం కాదు, అవునా కదా? అనేక కార్యక్రమాలు చాలా చేసాం, కానీ ఇంకా పరిశుభ్రత రావట్లేదు. మనకి ఇంకా లోటు కనిపిస్తుంది మనకందరికి కూడా. అందుకే ఈరోజు ఈ దేశం అంతా కూడా ఈరోజు గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా మీరందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలు కూడా. ఈరోజు మీకు అందరికీ తెలియాలి, మన కాకినాడ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నాం. మనం ఆ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కాకినాడ వచ్చారు, మీ అందరికీ తెలుసు. కాకినాడ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించారు, దోమలపై దండయాత్ర. దోమలపై దండయాత్ర ఏంటంటే అందరూ ఏంటి నవ్వుకున్నారు. చాలా మంది ప్రతిపక్షాలు విమర్శించారు. దోమల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కొంతమంది గమనించలేకపోయారు. ఒక్క చిన్న దోమ కొడితే డెంగ్యూ మలేరియాలు వచ్చి చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒక చిన్న దోమను కంట్రోల్ చేయగలిగే శక్తి మనలో ఉంది, కానీ అది ఎలాగన్నది మనకు తెలియట్లేదు. అప్పుడు ఆయన